హాయ్ అండి, ఇవాళ మనం పొమగ్రనేట్ జ్యూస్ చేసుకుందాము. తయారీ విధానం, దానికి కావాల్సిన పదార్థాలు మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. దానిమ్మ గింజల్ని ఇలాగా తీసి పెట్టుకున్నాను. పంచదార, అలాగే కాచి చల్లార్చిన పాలు, అలాగే ఐస్ క్యూబ్స్. మీకు వీలైతే గనక సన్నగా బాదం పప్పు, జీడిపప్పుని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే యాలకుల పొడి మిశ్రమాన్ని కూడా రెడీ చేసుకోండి కావాలంటే. సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దానిమ్మ గింజలన్నిటిని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత పంచదార యాడ్ చేసుకోవాలి. స్వీట్ చూసుకోండి, మనకు ఆల్రెడీ దానిమ్మ గింజలు స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం చక్కెర సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకున్నాను. అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే మీకు కావాలంటే కొంచెం దంచిన ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోండి. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం జ్యూస్ తీసేసిన తర్వాత డైరెక్ట్గానే జ్యూస్లో వేసుకొని తాగొచ్చు. సో ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా అయితే బ్లెండ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు జ్యూస్ పట్టేసాం కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. సో ఇలాంటి స్ట్రైనర్ తీసుకున్న తర్వాత మనం బాగా వడకట్టేసుకోవాలండి. ఎందుకంటే ఆ గింజల మిశ్రమం ఉంటుంది కదా, అది గొంతుకి తగులుతూ ఉంటుంది కాబట్టి ఇలా మనం కంపల్సరీ ఇలాంటి స్ట్రైనర్లో మనం స్ట్రైన్ చేసేసుకోవాలి, వడపోసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే కనుక మనకు నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయిందండి దానిమ్మ రసం. మనమైతే ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. దానిమ్మ పండు తినని వాళ్ళు, దానిమ్మ గింజలు తినని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే ఈజీగా తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని లడ్డూ వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.